మార్గం తెలుసుకొనుట ఎలా, దేవుని యొక్క చిత్తం తెలుసుకొనుట ఎలాగా, నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడడం ఎలా, నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానం ఏం చేస్తే నీ జీవితంలో అది మహిమగా మారుతుందో మనం కొన్ని విషయాలు చూద్దామండి. కీర్తనలు 25:12-14 నేను చదువుతాను. మరి కీర్తనలు 25:12-14 మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణం నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు గల వారికి ఆయన మార్గములు తెలియచేస్తాడంట. అంటే ఆయన యొక్క ఉద్దేశం తెలియపరచబడుతుంది, ఆయన యొక్క చిత్తం తెలియపరచబడుతుంది. ఎలా అంటే దేవుని ఎడల భయభక్తులు లేని వారు కూడా ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు. వారికి నచ్చిన త్రోవల్లో, వారికి తోచిన త్రోవల్లో, వారికి ఇష్టానుసారంగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు, ఒక్కొక్కరు ఒక మార్గంలో వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక విధానాన్ని ఎన్నుకుంటారు, ఒక్కొక్కరు కొన్ని అలవాట్లు కలిగి ఉంటారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ భూమి మీద బ్రతకడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో, ఈ విశాలమైన భూమిలో అనేక రకాల మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన ప్రజలకి మాత్రం దేవుడిని ఎరిగిన ప్రజలుగా పిలువబడుతున్న నీకు మాత్రం దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వెప్పుడైతే క్రీస్తుని కలిగి జీవిస్తావో, క్రీస్తు ఎదుట నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన మాటని నువ్వు వాగ్దానంగా మలుచుకొని జీవిస్తావో, అప్పుడు ఏమవుతుందంట, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేకపోతే ఆయన మహిమ నీకు మెండుగా ఉంటుందంట. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితి నీకు ఎలా చేసినప్పటికీ, ఎలాంటి మార్గంలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడి రాత్రికాల సమయమందు తెలియజేస్తున్నాడు. ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఏ విధంగా దేవుణ్ణి వెంబడించాలి, దేవునికి ఇష్టమైన జీవితం ఎలా జీవించాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి, వాగ్దానాన్ని ఎలా నమ్మాలి అని అంటే దేవుడు మరి కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఎలా అంటే మన దేవుడు మార్గాలు మనకు ముందే తెలియపరిచి ఉంచాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయంలోనైనా నిన్ను బలపరచాలన్నా, నిన్ను ఆదరించాలన్నా, నీతో మాట్లాడాలన్నా వాక్యం ద్వారా నీకు అందిస్తూ ఉంటాడు. మనము దేవుని మార్గంలోనికి ఎలా వెళ్తున్నాము, లేకపోతే కొంతమంది ఒక ఏ ఆలోచన కలిగి ఉండరు. నేను ఏ మార్గంలో వెళ్తున్నానో, ఏ గోతులో పడిపోతున్నానో, నా జీవితం ఎలా ఎండ్ అవ్వబోతుందో అవన్నీ మనకి ఎలా తెలుసండి, భవిష్యత్తు మనం ఎలా చెప్తాం, ఇలా డౌట్స్తో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈరోజు శుభవార్త, దేవుణ్ణి నమ్మిన నీవు ఒక ధైర్యంతో బ్రతకాలి. దేవుణ్ణి నమ్మిన నీవు దేవుని చిత్తం, ఉద్దేశం, ప్రణాళికతో, ఒక పర్పస్తో ఈ భూమి మీదకి నేను వచ్చాను. ఖచ్చితంగా నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నాకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు నన్ను బలపరుస్తాడు. ఒకవేళ కష్టమైన, నష్టమైన ఈ కష్టం అది ఒక మహిమ అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అలాగ నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే ముందుకు తీసుకువెళ్తావో, పరిపూర్ణం చేసుకుంటావో, నీ ఆలోచన వచ్చినప్పుడు ఏంటి కష్టం ఇలా వచ్చింది, నేనేం తప్పు చేశానా అని ఆలోచించకూడదు. ఓకే, ఈ కష్టం వచ్చిందా, అయితే ఇది సాక్ష్యంగా మారుతుంది. ఓకే, ఈ కష్టం గుండా నన్ను తీసుకువెళ్తున్నాడా దేవుడు, ఇది ఒక మహిమగా మారిపోద్ది. అలాగ ఒక విశ్వాసిగా మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక చాలా ఈజీ అవుతుంది మన లైఫ్లో. ల్యాగ్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు, లేకపోతే ఇంకా 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 టైం తీసుకొని ఎప్పుడుకో జరుగుతుంది అన్నటువంటి ఆ అవిశ్వాసం అనేది మన జీవితంలో ఉండకుండా చాలా ఈజీగా మనం ఆ యొక్క దర్శనాన్ని కానీ, ఆ యొక్క గమ్యాన్ని కానీ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మన మ్యాప్ అంతా దేవుడే గీయాలి.
మన లైఫ్లో ప్రతి ఒక్క ప్లాన్ కూడా దేవునికి అనుగుణంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక డైరీ తీసుకొని నీకు ఏదైతే కావాలో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఒక క్లారిటీగా దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఫస్ట్ నువ్వు రైట్ చేసి నువ్వు రాసి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలి. నీ ప్రణాళికలు దేవుడే సిద్ధపరచాలి అన్నటువంటి మనసు, ఆలోచన ఎప్పుడు కోల్పోకూడదు. నా దేవుడే నా ప్రణాళికను సిద్ధపరుస్తాడు, నాకున్నవన్నీ దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట నా జీవితం కూడా ఒక మార్గం గుండా నేను వెళ్ళినప్పుడు దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టపూర్వకంగానే నేను ఉంచుకుంటాననేటువంటి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మాట ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మార్గాలు రమ్యమైన మార్గాలంట. ఇంకా అది ఎవరు కూడా మార్చని మార్గాలు. ఆయన మార్గము ఉత్తమమైన మార్గము. నీ జీవితంలో కానీ, నీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, నీ యొక్క ఇంటి వారి గురించి కానీ, నీ ఫైనాన్స్ గురించి కానీ, నీ ఆరోగ్యం గురించి కానీ, నీకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, లేకపోతే నీ పరిస్థితుల గురించి కానీ, నీ లైఫ్ చుట్టూ కూడా ఏ పరిస్థితిలో నువ్వు ఆలోచించినా నీ కొరకు ఆయన ఉత్తమమైన మార్గాన్ని ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన ఆలోచనలకి, ఆయన డెసిషన్స్కి, ఆయన ప్రణాళికకి నువ్వు సిద్ధపడి ఉండే మనసు కలిగి ఉండాలి. ఈ శ్రేష్టమైన మార్గాన్ని దేవా నా జీవితంలో నువ్వు సిద్ధపరుస్తావు. ఈ శ్రేష్టమైన, ఉత్తమమైన, ఈ రమ్యమైన మార్గాల గుండా నువ్వు నన్ను తీసుకువెళ్తావు. కాబట్టి నేను నీ చేతికి అధికారాన్ని అప్పగిస్తున్నానని ప్రతిరోజు కూడా మన ప్రవర్తన అంతటి అందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నట్లయితే నీకు కష్టం లేకుండా చాలా ఈజీగా ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళి నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి అనేకులను మరి బలపరిచేటువంటి మహిమగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నడిచినట్లయితే, నీ బ్రతుకుని ఆ యొక్క మార్గానికి అప్పగించుకున్నట్లయితే ఎంత బాగుంటుందంటే అది నువ్వు ఊహించలేనట్టుగా దేవుడు నీ జీవితాన్ని మలచబోతున్నాడు. దీని కొరకు కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఒక 5 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవాలంటే మొట్టమొదటిగా స్టే ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దేవుని యొక్క వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మొట్టమొదటిగా దేవునికి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పి, మరి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించి మొట్టమొదటిగా చిన్న వాక్యం తీసి చదవండి. ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నవారైతే ఎంతో శ్రేష్టమైనటువంటి అలవాటుని నేను చెప్తాను. ఒకవేళ లేని వారైతే దయచేసి మీరు రేపటి నుంచే స్టార్ట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 5 పాయింట్స్ నేను ఫాలో అయిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైన అద్భుతాలండి, అనేకమైన కార్యాలు. ఎందుకంటే వేకువనే మొట్టమొదటికి లేవగానే నువ్వు దేవుని మాటని నువ్వు ఎప్పుడైతే చదివినప్పుడు అది నీ హృదయంలోనికి వెళ్ళి నీ మైండ్ మీద ఆ రోజంతా కూడా నీ బ్యాటిల్ ఏదైనప్పటికీ, నీ యుద్ధం ఏదైనప్పటికీ, నీ పోరాటం ఏదైనప్పటికీ కూడా ఆ వాక్యము ద్వారా నీకు ఆదరణ కలుగుతుంది. ఆ వాక్యం ద్వారా నీకు ఒక గైడెన్స్ వస్తుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ఒక మాట చదివినప్పుడు, ఒక మాట నీ మైండ్లోకి వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా, అంటే నువ్వు తప్పించుకోలేవు. దేవుడు కూడా ఇప్పుడు మనం ఏం చదవకుండా అలా లేచి అలా వాష్రూమ్కి వెళ్ళి అలా పనులు చేసుకుంటే ఇంకా ఆ రోజంతా ఏం జరిగినా మనం దేవుని కూడా అడగలేము. కానీ మొట్టమొదటిగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ఆ రోజు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడావు కదా, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు ప్రభా అని నువ్వు మళ్ళీ ప్రేయర్ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అంతేకాకుండా దావీదు అలానే మొట్టమొదటిగా దేవుని వెదికాడు. కాబట్టే దావీదు జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఎన్నో అవమానాలు, నిందలు గుండా వెళ్తున్నప్పటికీ దేవుని యొక్క హృదయానుసారుడిగా మారిపోయాడు. ఈరోజు మనము వాక్యంలో నిలిచి ఉన్నాము అనడానికి ఉదాహరణ కానీ, ఎగ్జాంపుల్ కానీ, ఏదైనా ఒక సూచన ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక్క అధ్యాయం లేకపోతే కనీసం ఒక 10 వచనాలైనా మీరు చదివి మీరు మీ డేని స్టార్ట్ చేసినప్పుడు, మనము మొట్టమొదటిగా దేవుని యొక్క మాటని మరి చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్నటువంటి మహిమ, ఆ వాక్యం ద్వారా దేవుడు ఏదైతే నీ జీవితంలోకి అభిషేకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో అది నేరుగా ఖచ్చితంగా నీ జీవితంలోనికి రావడం చూస్తావు. కాబట్టి
మనము దేవునికి భయభక్తులుగా ఎలా ఉండాలి, దేవుని ఎలా సాటిస్ఫై చేయాలి, దేవుడికి ఇష్టపూర్వకమైన జీవితం ఎలా జీవించాలి అంటే మొట్టమొదటిగా ఏ కష్టమైన వాక్యాన్ని నమ్మే మనసును ప్రాక్టీస్ చేయాలి. చిన్నగా అయినా ప్రతిరోజు కూడా ఏ చిన్న విషయంలోనైనా వాక్యాన్ని అలవర్చుకుంటే ఎప్పుడు సిగ్గుపరిచే పరిస్థితి రాదండి. ఎలాంటి కష్టం గుండా వెళ్ళినా నీకు ఒక ధైర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్టే ఇన్ ప్రేయరు చాలా, అంటే వాక్యం చదవడం, ప్రేయర్ చేసుకోవడం చాలా నార్మలే కదా అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. మనకి విషయం తెలియడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ వాక్యాన్ని ప్రాక్టికల్గా మనము మన లైఫ్లో చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాము. దాని యొక్క ఆ టేస్ట్, అంటే ఒక స్వీట్ అయినా ఏదైనా చాలా బాగుంటుందని నేను చెప్పినప్పుడు అది మీరు విన్నప్పుడు మీకు అర్థం కాదు, కానీ ఆ టేస్ట్ చేసినప్పుడు, ఆ స్వీట్ మీరు తిన్నప్పుడే దాని యొక్క టేస్ట్ మీకు అర్థమవుతుంది. ఈ వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి అన్నది జనరల్గా వింటాం, కానీ నువ్వు స్టార్ట్ చేసి నువ్వు ప్రాక్టికల్గా ప్రతిరోజు నువ్వు దాన్ని నెరవేర్చినప్పుడు దాని గుండా వచ్చే ప్రతి అనుభవం కూడా నీ జీవితంలో ఒక సాక్ష్యం అయిపోతుంది, ఒక మహిమగా మారిపోతుంది. అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు, నిన్ను ఎవరైనా కలిసినప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరితోనైనా నువ్వు మాట్లాడినప్పుడు వారి జీవితాలు కట్టబడతాయి. ఒకవేళ అక్కడ గందరగోళం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీలోంచి అభిషేకము అక్కడున్న ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. ఒక సేవకులకు మాత్రమే అవకాశం కాదండి, క్రీస్తులో చేర్చబడి యేసు రక్తంలో కడగబడి ఒక విశ్వాసిగా ఆ కృపకు పాత్రుడిగా నిన్ను కూడా చేశాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతావో, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తావో, నీ నోటి నుంచి నీ యొక్క మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లోంచి కూడా వారిలోనికి అభిషేకం వెళ్ళి అనేకమైన పరిస్థితులు కట్టబడే అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది చాలా నార్మల్గా తీసుకుంటాం, చాలా సింపుల్గా ఆలోచిస్తాం, కానీ నువ్వు ప్రాక్టికల్గా ఒక నిర్ణయాన్ని తీసుకొని, దేవా ఈరోజు వాక్యం చదువుతాను, ఈరోజు నేను ప్రేయర్ చేసుకుంటాను. ప్రేయర్ ఎందుకు చేయాలంటున్నానంటే ఎస్తేరుకు కూడా చాలా కష్టం వచ్చింది. తను ఒక దర్బార్లో ఒక పెద్ద రాజు భారీగా తను ఉన్నప్పుడు, తనకి కష్టం కలిగినప్పుడు తను రిలాక్స్గా లేదండి. అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, తను బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు, యూదులందరూ కష్టంలో ఉన్నారు, కానీ తన కష్టం తెలియకుండా ఒక రాజుకి భారీగా మారిపోయింది. తను ప్రార్థన చేయాల్సిన అవసరం అక్కడ లేదు. కానీ అంత రాజభోగాల్లో ఉంటూ, సుఖాలు అనుభవిస్తూ, ఎంతో రాజరికంలో అనుభవిస్తూ కూడా తన కష్టం కలగగానే యూదులకి కష్టం వచ్చింది, యూదుల్ని చంపివేస్తున్నారు అన్నటువంటి మాట తెలిసినప్పుడు అలాంటి పరిస్థితిలో కూడా ఎస్తేరు ప్రార్థించింది. తను ఏ రోజు కూడా కష్టం వచ్చినప్పుడు తను అటు ఇటు చూడలేదు, ఎవరికి చెప్పలేదు, అందరినీ సలహాలు అడగలేదు, లేకపోతే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందా అని ఎవరెవరికైతే బాగా డీల్ చేసే వాళ్ళకి చెప్పలేదు. ఇవన్నీ మీరు గమనించినట్లయితే తను మొట్టమొదటిగా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రకటించుకొని అన్ని విషయాలు కూడా ఆపేసుకొని ప్రార్థించడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ జనాంగం అంతా కూడా ఆమె ప్రార్థించడం వల్ల దేవుడు కనికరించి ఆ రాజు హృదయంలో దయను పుట్టించి యూదులందరినీ కూడా దేవుడు కాపాడాడు. అనేకమైనటువంటి కార్యాలు ప్రార్థన ద్వారా జరిగాయి. కాబట్టి నువ్వు ఫస్ట్ కష్టం రాగానే, లేకపోతే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవగానే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థించాలి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు అది ఎప్పుడు కూడా, అది డేస్ పట్టొచ్చు, లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు నోట్ చేసుకుంటాడంట. అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత రోజులు కూడా నువ్వు ఏదైతే మొరపెట్టావో దాని ఫలం ఖచ్చితంగా అనుభవిస్తావు. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా ఫలం వస్తుంది అన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఏమండి, కొన్ని పాయింట్స్ రాసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చేతులుంచి ప్రభా ఇది నా జీవితంలో జరగాలి అని నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు వాక్య రూపంలో వాక్యానుసారంగా నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఫలాన్ని దేవుడు నీ జీవితంలోనికి అందిస్తాడు. అంతేకాకుండా క్విక్లీ లోబడాలంటే ఎప్పుడు కూడా
త్వరగా లోబడే స్వభావం కలిగి ఉండాలి. మూడవదిగా మనం దేవుని యొక్క మాట వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, లేకపోతే ఒక్కొక్కసారి మనం రీడ్ చేస్తున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏ రోజైతే దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తుందో నువ్వు వెంటనే లోబడిపోవాలి. నువ్వు టైం తీసుకున్నావు అనుకో, పర్లేదులే, ఇప్పుడు కాదులే, ఈ పనులన్నీ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా కంప్లీట్గా దేవుడితో ఉంటానన్న మనసుని నువ్వెప్పుడు కూడా అవలంబించకూడదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నాం, కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదులే కొంతమంది అంటారు డ్యూటీ అయిపోవాలి, రిటైర్ అయిపోవాలి, అప్పుడు నేను దేవుని పని చేస్తాను. అవకాశం ఉన్నప్పుడు, నిజంగా నీకు అవకాశం లేకపోయినా కానీ నువ్వు దేవుని పని, నువ్వు ఏ డ్యూటీలో ఉన్నా ఖచ్చితంగా చేసేటువంటి బాధ్యతని, మొదట దేవుడు నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు చాలా ఈజీగా నీ లైఫ్లోకి ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫిలిప్పు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు చాలా త్వరగా ఒక అధికారి రథం మీద వెళ్తూ దేవుణ్ణి అంగీకరించాడంట. అంటే దీని అర్థం ఏంటంటే వెంటనే త్వరగా హృదయాన్ని స్పందించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాట నీకు వినబడుతున్నప్పుడు వెంటనే లోబడే స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారి జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఊహించిన కార్యాలు, వాళ్ళు చాలా త్వరగా ఎలా అయిపోయారు, ఇలా ఎలా బ్లెస్ అయిపోయారు, ఎలా షిఫ్ట్ అయిపోయింది వీళ్ళ లైఫ్ అన్నట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే లూదియా కూడా మనం బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఆమె దగ్గరకు వచ్చినప్పుడు త్వరగా స్పందించింది. ఆమె లేట్ చేయలేదంట. ఎప్పుడైతే దేవుని వాక్యం వినిపించిందో వెంటనే తన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో యేసు కోసం తెలుసుకోగానే, యేసు మాట వినబడగానే తను వెంటనే జాగు చేయలేదంట, నిర్లక్ష్యం చేయలేదు. తను పర్లేదులే ఇప్పుడు ఎందుకు వినాలి అనుకోలేదు, అశ్రద్ధ చేయలేదు, డౌట్గా కూడా తను మరి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. వెంటనే ఆధారపడింది, వెంటనే లోబడింది, వెంటనే మాట విన్నది. సుబుద్ధిని ఆధారం చేసుకోలేదు. తన పరిస్థితి అంతా ఏమవుతుంది, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వింటే నేను వెనకాల ఇవన్నీ పరిస్థితులు ఎలాగా అని తను ఆలోచన చేయలేదంట. వెంటనే తక్షణమే తన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వడం మొదలుపెట్టింది. పరిగెత్తుకొని వెళ్ళి మరి నిజంగా ఎవ్వరు చూడకుండా, తను నిజంగా ఆ యొక్క పరిస్థితిలో ఎవరు కనబడకుండా మధ్యాహ్నం అప్పుడు ఎండవేళప్పుడు వచ్చింది. కానీ యేసును కనుగొనగానే, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరగగానే ఎవరు చూస్తే నాకేంటి, ఈ మెస్సయ్యని నేను కనుగొన్నాను, ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, ఇంక నేను ఎవరికి భయపడనని ఎలుగెత్తి సువార్త ప్రకటించి ఒక ఊరుని సైతం మార్చేసిందండి. ఈరోజు నీ ఒక భయము కానీ, నీకొక బాధ కానీ, ఏ పరిస్థితులు నిన్ను ఆపివేస్తున్నాయో, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగు చేయకుండా, సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు ఒకవేళ నిజంగా దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు అనేకమైన కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుడి కోసం నిలబడ్డావు కదా అని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కునుకుడు నిద్రపోడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ బాధ ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయనకి తెలుసు. నువ్వు బాధపడకుండానే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు మొరపెడతాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి త్వరగా లోబడే మనసుని ప్రాక్టీస్ చేయాలి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుని మాటకి లోబడిపోవాలి. నీ హృదయం ఎప్పుడైతే స్పందిస్తుందో నీ ప్రార్థనకి దేవుడు కూడా ప్రతిస్పందిస్తాడు. నువ్వు మాట్లాడినప్పుడు అనేకమైన కార్యాలు, ఇప్పుడు మేము ప్రేయర్స్కి వెళ్తున్నాం, చాలా ఎలాంటి కృపలోంచి దేవుడు నడిపిస్తున్నాడంటే రాత్రి 2-3 వరకు కూడా ప్రార్థనలు చేస్తున్నప్పుడు, వారు వెంటనే లోబడినప్పుడు, వెంటనే వారు నమ్మినప్పుడు అక్కడికక్కడే స్పాట్ హీలింగ్స్ అండి. ఎన్ని అద్భుతాలు, ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు నమ్మినప్పుడు, విశ్వాసంతో దాన్ని స్వీకరించినప్పుడు, ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. ఈరోజు నా జీవితంలో నా పరిస్థితి మారాలంటే నేను దేవుని మాటను నమ్ముతాను అని
అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితినైనా, ఎంత కష్టమైనా సరే ఈ రాత్రి మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని విశ్వాసంతో నింపుకొని, నీ హృదయాన్ని ఒక మంచి మనస్సాక్షితో నింపుకొని, ప్రభువా నాకు వేరే ఆధారం లేదు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదని నువ్వు ఆధారపడితే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హన్నా చేసిన ప్రార్థన ఏలీకి అర్థం కాలేదండి. అక్కడ చుట్టూ చూస్తున్న వారికి అర్థం కాలేదు. మరి ఆమె ఒక్కరితే దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు వీధిలో వారు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో బంధువులు కానీ, వారెవ్వరికి కూడా ఆమె యొక్క బాధ అర్థం కాలేదు. ఆమె యొక్క మూగ భాషని అర్థం చేసుకున్న దేవుడే ఆమె ప్రార్థనకి జవాబునిచ్చాడు. ఈరోజు నీ కష్టం ఎవరికి అర్థం కావట్లేదేమో, నీ యొక్క బాధ, ఆ యొక్క పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో, కానీ ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర మొరపెట్టగలిగితే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగితే, దేవుని దగ్గరే ప్రార్థన చేసి గెలుచుకోవాలనేటువంటి మనసును ప్రాక్టీస్ చేస్తే, నువ్వు త్వరగా లోబడే మనసు కలిగి నువ్వు దేవునితో ఈ యొక్క ప్రాబ్లంని నేను డీల్ చేసుకుంటానని నువ్వు దేవుణ్ణి ఆధారం పడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఈ రాత్రి హన్నా ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడే ఈరోజు నీ ప్రార్థన కూడా జవాబు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా అది జరగదు, మనుషులైతే ఇది అసాధ్యం అంటున్నారేమో, కానీ దేవుడు సాధ్యపరిచి మనుషుల మధ్యలోనే ఒక సాక్షిగా నీ తలను పైకెత్తబోతున్నాడు. ఆమె పలుకుతూ ఒక నిబంధన చేసుకుంది. హన్నా గోడు ఎవరికి అర్థం కావట్లేదు, మూలుగుతూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడండి. మనం అనేక సార్లు అలాంటి మార్గాల్లో, అలాంటి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మన మూలుగును కూడా అర్థం చేసుకొని దేవుడు కదిలేటువంటి పరిస్థితి దేవుడు మన జీవితంలోకి ఇస్తాడు. మన జీవితంలో కూడా అలా జవాబు రావాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రతి పరిస్థితిని, మన స్థితి అంతటిని కూడా దేవునికి చెప్పుకునే విధంగా ఉండాలి. అంతేకాదు దేవుని యొక్క మాటకి త్వరగా లోబడే మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. అదేవిధంగా 4వదిగా సహవాసంలో ఉండాలి. సహవాసం అంటే ఏంటంటే మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని, ప్రార్థన చేసుకొని, లేకపోతే వాక్యం చదివి మనం అన్ని పనులు స్టార్ట్ చేస్తాం కదా. సో మార్నింగ్ చేసిన ప్రార్థనే సహవాసం అనుకోకూడదు. నీ టైం అంతా, పని అంతా అయిపోయిన తర్వాత దేవునికి కొంత సమయాన్ని నువ్వు ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక సమస్య గురించి నువ్వు ప్రార్థించినప్పుడు, అంటే అది ఫాలో అవ్వమని నేను చెప్పను, కానీ కొన్నిసార్లు నా నోటి నుంచి మాట రాని పరిస్థితి, అలాంటి భయంకరమైన కష్టం నాకు వచ్చినప్పుడు నేను ఇంకా నోటితో నేను చెప్పలేని పరిస్థితి, ప్రవ్వా దేవా అని అరవలేని పరిస్థితి. అలాంటి సమయంలో నేనేం చేశానంటే, నాకు ఒక దైవజనులు చెప్పారు, రాత్రి 12 నుంచి 3 వరకు ప్రేయర్ పెట్టుకున్నాను. డే అంతా చేసినా ఒకవేళ అది లెక్కలోకి తీసుకోకుండా అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలాగ ఒక 3 months చేశానండి. ఎవరు చేయలేని కార్యము. అది ఎలాంటి అద్భుతం అంటే, నిజంగా మనుష్యులు ఎవరు చేయలేని కార్యం నా జీవితంలో జరిగింది. అందుకని సమయాన్ని పెట్టుకొని దేవునితో మాట్లాడడానికి, ముచ్చటించడానికి, దేవునితో గడపడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే సహవాసం అనేది మనకి దేవుడిచ్చే స్ట్రెంగ్త్. నిన్ను ఏ మనిషి కదల్చలేడు. ఒకవేళ ఒక మాట అనిపించినప్పుడు, ఒకవేళ గాయపడిన మాట వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ మాటని భరించలేక అనేక విధాలుగా ఎంతో నలిగిపోయి డిప్రెషన్ అయిపోతున్నావేమో, నీకు ఒక శుభవార్త. ఇదిగో ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితిలో నీ యొక్క హార్ట్ ఒకవేళ అలా వీక్ అయిపోతుందేమో, మాటలు విన్నప్పుడు, గాయపరిచే మాటలు విన్నప్పుడు, మనుషులు పెట్టే గాయమైన మాటలకి నువ్వు తల్లడిల్లిపోతున్నావేమో, నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు సహవాసం దేవుడితో చేసినట్లయితే, కొంత సమయాన్ని పెట్టుకొని దేవునితో గడిపినట్లయితే, అది ఎంత ధైర్యం అంటే ఎవరు ఏం మాట్లాడినా నీకు వినిపించదు. ఏ విధమైనటువంటి నేను డిప్రెషన్లోకి తీసుకెళ్ళే ఏ పరిస్థితి కూడా నిన్ను అధిగమించదు. ఖచ్చితంగా ఆ పరిస్థితిని దాటి నువ్వు వచ్చేస్తావు. ఆ సెన్సిటివ్నెస్ పోయి నీ మైండ్, నీ హార్ట్ అంతా కూడా స్ట్రాంగ్ అయ్యి దేవుని యొక్క వాక్యం చేత ధైర్యం అనేది నీకు వస్తుంది. అది ఏదో ఒక మనిషి వల్ల, లేకపోతే మనం చేసిన మెడిటేషన్ వల్ల, లేకపోతే మనం ధ్యానించిన దానివల్ల కాదు, కానీ వాక్యము నీ హృదయంలో పనిచేస్తుంది.
దేవుడు నీ హృదయంలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు ధైర్యపరిచి ఆదరించి ఆయన ఆల్రెడీ నీ హృదయంలో ముద్రించబడి ఉన్నాడు. కాబట్టి నీకున్నటువంటి ఆ తల్లడిల్లిపోయిన ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా మార్చి నువ్వు అనేకులకి చెప్పే విధంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈరోజు మన సిన్సియారిటీ కాదండి, మనం ఏదో చాలా సిన్సియారిటీగా చాలా మంచిగా భక్తి చేస్తే అది విన్ అవుతామని కాదు, లేకపోతే మన హోలీనెస్ కాదు. ఈరోజు దేవుని యొక్క కృప మీద నువ్వు ఆధారపడితే, ఆయన మాట మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే చాలు, ఎలాంటి పరిస్థితినైనా నువ్వు దాటి వచ్చేస్తావు. మనం తగ్గించుకునే స్వభావాన్ని ప్రాక్టీస్ చేయాలి, రిపెంట్ అవ్వాలి, మారు మనసు చెందడానికి మనం ఆలోచన చేయాలి. ప్రతి సిచ్యువేషన్లో, ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఏం చేస్తాడు, ఈ సిచ్యువేషన్లో ఒకవేళ దేవుని మాట ఉంటే ఏం చేస్తుంది, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఈజీగా ఆ త్వరగా లోబడే స్వభావంలోనికి కానీ, సహవాసం చేసే స్వభావంలోనికి కానీ చాలా ఈజీగా వచ్చేస్తారు. అలాగే రూపాంతరం చెందబడ్డం అంటే, రూపాంతరం చెందాలి అంటే అవ్వదు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ ప్రాక్టికల్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దాని యొక్క ఫలము నువ్వు అనుభవించగలవు. మారు మనసు పొందాలి అనుకోవడం కన్నా నేను మారు మనసు పొందుతాను, ఈరోజు ఈ సిచ్యువేషన్లోనే నేను దేవుని మాట వినడానికి నేను ఒప్పుకుంటానని నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. అనుదినము కూడా అలా చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, అలా చేసినప్పుడు మీ జీవితంలో ప్రతి దినం కూడా నూతనమైన వాత్సల్యత పుడుతుంది. ఈ నూతనమైన వాత్సల్యతను మనం కోల్పోతూ ఉంటాం రోజులు గడిచే కొలది. మొదటి రోజుల్లో, దేవుణ్ణి నమ్మిన మొదటి రోజుల్లో ఆ ప్రేమని మనం తరచూ రోజు వెళ్తుంటే అది కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆ వాత్సల్యతని నువ్వు మిస్ అయిపోతూ ఉంటావు. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు ఏమవుతుందంటే ఆ నూతనమైన వాత్సల్యత ప్రతిదినము కూడా అధికమవుతుంది. నూతనమైనటువంటి సంతోషం అధికమవుతుంది. దేవుని మాట విన్నప్పుడు నూతనమైన అనుభవాలు నీ నుంచి వస్తాయి. ఒకవేళ కష్టాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర అనుభవాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఇంకా దేవుడికి దగ్గరగా ఉంటారు. వాళ్ళని మీరు కదిపారనుకోండి, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, ఈ పరిస్థితిలో దేవుడు నన్ను ఇలాగా లేవనెత్తాడు. ఎందుకంటే ఆ కష్టాలతో అంతరించిపోయేలా దేవుడు చేయడు. ఒకవేళ రిపీటెడ్గా నువ్వు బాధపడుతున్నావా, రిపీటెడ్గానే నీ జీవితంలో నెంబర్ ఆఫ్గా నువ్వు ఇబ్బంది పడితే, నీకు శుభవార్త ఏంటంటే దాన్ని బట్టి నువ్వు స్ట్రాంగ్ అవుతావు. అనేకులకి ఆ అనుభవాల్ని నువ్వు చెప్పినప్పుడు ఇతరులు కూడా దాన్ని నమ్మి దేవుని యొక్క మహిమను ధ్యానించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వచ్చి ఏంటి నాకే ఇవన్నీ అని ఎప్పుడు అనుకోకూడదు. అదొక స్పెషల్, నేను తట్టుకోగలను, నేను ఈ అనుభవాలు నేర్చుకొని అనేకులకి ఎగ్జాంపుల్గా ఉండగలను కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నాడని మనం నమ్మాలి. ఎప్పుడైతే అలాంటి మనసును ప్రాక్టీస్ చేస్తామో దేవునితో మన రిలేషన్ చాలా ఫ్రెష్గా, చాలా ప్రీషియస్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి ఏ భయం ఉండదు, ఏ యొక్క డిప్రెషన్ ఉండదు. లేకపోతే ఎవరైనా ఒక మాట అంటే హర్ట్ అయిపోవడం, ఏడవడం, కృంగిపోవడం అలాంటి పరిస్థితి రాదు. నువ్వు ధైర్యంగా నిలబడాలంటే దేవుని యొక్క మాటే నీకు ధైర్యము. ఒకవేళ నీకు కావలసిన వారు కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ ఇచ్చే సపోర్ట్ కానీ, రిలేషన్లో ఉన్నటువంటి ఆ సపోర్ట్ కానీ, లేకపోతే ఆ టైంలో ఓదార్పు కానీ, అది కొంతవరకే. ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అవి కూడా మనకి పనిచేయవు. దేవుని మాటే మనకు ఆధారము. అది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం ఆధారంగా చేసుకుంటామో ఎప్పటికీ తొలగిపోకుండా, ఎప్పటికీ కూడా ఓడిపోకుండా మనల్ని నిలబెడుతుంది. ఈరోజు దేవుడితో నడిచే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాలంటే, ఇప్పుడు ప్రజెంటు మేము చర్చ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. కానీ ఈ యొక్క దేవుని యొక్క ఆత్మలో నడిపింపులో మేము ముందుకు వెళ్తున్నప్పుడు, పరిచర్యకు వెళ్తున్నప్పుడు, మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే చర్చ్ రన్ చేస్తున్నప్పుడు, లేకపోతే దేవునితో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఎన్నో ఎత్తులు పల్లాలు, కష్టాలు, ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు, సంతోషాలు, ఎన్నో వేదనలు అన్నీ రుచి చూస్తున్నాం.
అది ప్రాక్టికల్గా చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలో నిలబడి చూపించాడండి. ఏ రోజు మా చేయి విడిచిపెట్టలేదు. ఏ రోజు కూడా అయ్యో దేవుడు మమ్మల్ని వదిలేశాడు అన్నటువంటి ఆ పరిస్థితే లేదు. ప్రతి కష్టంలో కూడా ఆయన మాతో మాట్లాడి ధైర్యపరిచి ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈ రోజున వీటన్నిటి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే, వీటన్నిటి విషయంలో ఒక మంచి మనస్సాక్షిని నువ్వు ప్రాక్టీస్ చేయాలని నువ్వు డిసైడ్ అయితే, ఈరోజు ఒక నూతనమైన అభిషేకంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క ఆ మార్గాలకి అనుగుణంగా, ఆ రమ్యమైన ఉత్తమమైన శ్రేష్టమైన మార్గాల గుండా దేవుడు నిన్ను తీసుకువెళ్ళడానికి మరి ఆ యొక్క డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి నీ జీవితంలో. ఈరోజు నమ్మిన వారి అభిషేకము ఒక ఉద్దేశాన్ని గుర్తిస్తుందండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది కేవలం అభిషేకం ద్వారానే వస్తుంది. దేవుడు ఒక నూతనమైన కార్యం నీ జీవితంలో జరిగించాలంటే ఖచ్చితంగా నువ్వు రాడికల్గా మాట్లాడే ఆ మాట దేవునికి అవసరము. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చేసే ఆ నిర్ణయము, నిబంధన చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే నిబంధన చేయడానికి ఇష్టపడతావో నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి, వారసురాలువని దేవుడు యేసు యొక్క నామంలో నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు నీ పట్ల కూడా ఒక అభిషేకం ఉంది. ఈరోజు నీ పట్ల కూడా నూతనమైన వాత్సల్యత ఉంది. ఈరోజు నీ పట్ల కూడా ఒక నూతనమైన సంతోషం ఉంది. ఈరోజు నీ పట్ల కూడా, నీ జీవితంలో కూడా ఆ ద్వారాలు దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ ద్వారం అయితే మూసుకుపోయిందో, ఏదైతే కోల్పోయావో దేవుడు దాన్ని రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు కొలస్సీ 2:6-7 ఒకసారి చూడండి. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఏంటంట, మనలను బలపరచడానికి ఆయన అభిషేకిస్తున్నాడు. విశ్వాసంతో మనం ఆయన యందుండి నేర్చుకోవాలంట. ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయనతో రిలేషన్లో ఉండాలి, ఆయన దగ్గర వెతకాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన మాటను నమ్మాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీలోంచి ఒక ఆత్మీయ మెచ్యూరిటీని బయటకు తీసుకొస్తాడు. నీలోంచి ఆత్మీయతలో ఎదగాలి. తద్వారా నిన్ను బట్టి ఆయన మహిమపరచబడతాడు. నీ జీవితం ద్వారా, నీ చూపు ద్వారా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, నూతన కార్యాలు నీవు అనుభవిస్తూ లోకం మధ్యలో అనేక మందికి నీవే ఒక వెలుగుగా దేవుడు మార్చడానికి నీ కన్నులను నింపుతున్నాడు. ఈరోజు అలాంటి మహిమ నువ్వు ఒక వెలిగే జ్వాల వలె చేయడమే దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ ఆశీర్వాదాలు నీ నుంచి, ఆ ఫలాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా డెడికేషన్ అవసరం. ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర అంటుకట్టబడడం అవసరం. దేవుని యందు నిలిచి ఉండడం అవసరము. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే, ఆయన యొక్క అనుకూలత నీ జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ మాటకి చెవియొగ్గి, నువ్వు ఆ యొక్క ఆత్మను నీ మీద అల్లాడుచుండే విధంగా నువ్వు విశ్వాసంతో నమ్మాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు హెవెన్లీ బ్లెస్సింగ్స్ని భూమి మీదకి నీ ద్వారా దేవుడు తీసుకొస్తాడు. ఏదైతే దేవుని ఉద్దేశం ఉందో అది సిలువ ద్వారా ఉచితంగా నిన్ను వాడుకొని మహిమపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ ఇబ్బందిలో, నీ కష్టంలో, ఓటమిలో, నలిగిన స్థితిలో ఆయన్నే అంటుపెట్టుకొని, ఆయన మాట మీద నేను ఆధారపడతాను ప్రభువా అని నువ్వు మొరపెట్టినట్లయితే ఈ రాత్రికాల సమయమందు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ జీవితంలో జరగడానికి, మరి జరిగించడానికి పరిశుద్ధత మా దేవుడు ఇష్టపడుతున్నాడు.